అలానే మిస్సెస్రావు సాధారణంగా ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు మిస్టరీని ఛేదించడానికి పోలీసులు అనుసరించేటువంటి పద్ధతి సీన్ రీకన్స్ట్రక్షన్ అంటారు. అంటే ఆ రోజు అసలు ఏం జరిగింది అనేది యథాతథంగా మళ్ళీ సీన్ని క్రియేట్ చేస్తారు, రీకన్స్ట్రక్షన్ అంటారు. సో ఇప్పుడు జాహ్నవి మిస్సింగ్ కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. దాంట్లో కొత్తగా ఏమైనా అంశం బయటకు వచ్చిందంటే దేవాలయానికి సంబంధించినటువంటి ఒక అంశం బయటకు వచ్చింది. ఆ రోజున తప్పిపోయినటువంటి జాహ్నవి, అలాగే జాహ్నవితోటి పెంపుడు కుక్క, ఇవి రెండు ఆ సిహెచ్ అగ్రహారంలో ఉండేటువంటి సమీపంలో ఉండేటువంటి ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయం దగ్గర ఏం జరిగింది అనే దాని మీద ఇప్పుడు పోలీసులు కాన్సన్ట్రేషన్ చేశారు. కారణం ఏంటంటే ఆ టెంపుల్ వరకు ఈ జాహ్నవి అలాగే పెంపుడు కుక్క వెళ్ళాయని చెప్పి తెలుస్తుంది. పైగా అక్కడ కొద్దిసేపు వెయిట్ చేసినట్టుగా కూడా సీసీ కెమెరాల్లో కొంత ఫుటేజ్ కూడా లభించింది సీన్ రీకన్స్ట్రక్షన్లో అనేది ఇప్పుడు లేటెస్ట్గా పోలీసులకి లభించినటువంటి ఒక పెద్ద క్లూ. ఇప్పటి వరకు ఈ దేవాలయానికి సంబంధించినటువంటి ఎపిసోడ్ ఎక్కడ బయటికి రాలా. మరొకటి ఏంటంటే జాహ్నవి కనిపించకుండా పోయినటువంటి జూన్ 6వ తారీఖు నుంచి 3 రోజుల పాటు పెంపుడు కుక్క కూడా కనిపించలా. అది 3 డేస్ తర్వాత తిరిగి వచ్చింది. తిరిగి వచ్చేటువంటి క్రమంలో అది మళ్ళా టెంపుల్ దగ్గరికి వెళ్ళింది అనేది సీన్ రీకన్స్ట్రక్షన్లో బయటపడినటువంటి మరొక పెద్ద క్లూ. అంటే ఆ టెంపుల్ చుట్టూ ఏదో జరిగింది. ఆ టెంపుల్ వరకు ఎవరు తీసుకెళ్లారు, ఎవరైనా తీసుకెళ్లారా, లేదంటే జాహ్నవి అలాగే పెంపుడు కుక్క రెండు వెళ్ళాయా, ఆ టెంపుల్ తర్వాత ఏమైపోయారు వీళ్ళు అనేది ఇప్పుడు కొత్తగా తెర మీదకి వస్తున్నటువంటి అంశం. ఇవాళకి కూడా పోలీసులు అనేక మార్గాల ద్వారా అన్వేషిస్తున్నారు జాహ్నవి ఏమైపోయింది అని చెప్పి. తుని మండలంలో సిహెచ్ అగ్రహారం అనేటువంటి విలేజ్, దాన్నే జగన్నాథపురం అని కూడా అంటారు. అక్కడ ఏం జరిగింది అనే దాని మీద అనేక మంది ఈ జీడి పిక్కలు ఏరుకుని కోసం వచ్చేటువంటి వాళ్ళని కూడా విచారిస్తున్నారు ఇవాళకి కూడా. పైగా అనేక ప్రాంతాల నుంచి అక్కడికి కూలీలు వస్తూ ఉంటారు అవి ఏరుకోవడానికి, జీడి పిక్కల్ని ఏరుకోవడానికి. ఆయా ప్రాంతాల నుంచి ఆయా రాష్ట్రాల నుంచి కూడా వచ్చేటువంటి వాళ్ళు అక్కడ ఉంటారు. వాళ్ళని విచారిస్తూనే ఉన్నారు పోలీసులు. ఇప్పటికీ కూడా ఏదో ఒక ఆనవాళ్ళు దొరకపోతాయా అనేటువంటి ఆలోచనతోటి పోలీసులు అణువణువు అన్వేషిస్తూ ఉన్నారు. అందుబాటులో ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఉన్నారు. అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని కూడా అడాప్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ఇప్పటికీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. అక్కడ సమీపంలో ఉన్నటువంటి చెరువుల్లోకి దిగి వాళ్ళు సెట్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ చెరువులో ఏమైనా పడి ఉంటుందా జాహ్నవి అనేటువంటిది. ఈలోపు అనేక సంఘటనలు. ఒక మాంత్రికుడు ఇచ్చాడు. ఆ మాంత్రికుడు జాహ్నవి ఇంటి మీదకి వెళ్ళాడు. ఇంటి మీద నుంచి వస్తున్నప్పుడు జాహ్నవి తల్లి చూసింది, నిలదీసింది. ఆయన అక్కడే మళ్ళీ తిరిగి వచ్చాడు. పోలీసులు అతన్ని విచారించారు కూడా. అతను విచారించి మళ్ళీ వదిలిపెట్టారు. అసలు ఆ మాంత్రికుడు ఎందుకు వచ్చారో ఎవరికీ తెలియదు ఇప్పటి వరకు. మరి పోలీసులు ఆయన అయితే విచారించారు, పట్టుకున్నారు అన్నారు. మరి పట్టుకున్న తర్వాత అదనంగా వచ్చినటువంటి సమాచారం ఏంటంటే ఏమీ లేదు. తెలంగాణకు సంబంధించినటువంటి అతను మాంత్రికుడు, అతను జ్యోతిష్యుడు, తెలంగాణకు సంబంధించిన జ్యోతిష్యుడు కేవలం పబ్లిసిటీ కోసమే అక్కడికి వెళ్ళారనేది ఒక వర్షన్ వినిపిస్తూ ఉంది. అంతకు మించి అతని దగ్గర నుంచి ఎలాంటి క్లూ లేదు అనేది పోలీసులు చెప్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా థర్మల్ డ్రోన్స్, అలాగే ఎలక్ట్రిక్ డ్రోన్స్, వీటన్నిటిని కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. అటవీ శాఖ అలాగే పోలీసు ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ వెతుకుతూనే ఉన్నారు. మీడియా, సోషల్ మీడియా వెంటబడినా వెంటబడకపోయినా దర్యాప్తు సంస్థ దాని పని అది చేస్తూనే ఉంది. పోలీసులకు కూడా ఒక ఛాలెంజ్గా మారింది ఈ కిడ్నాప్ మిస్టరీ. కిడ్నాపా లేకపోతే ఎక్కడికైనా జాహ్నవి వెళ్ళిందా, లేదంటే ఏమన్నా మృగాలు తీసుకెళ్ళిపోయినాయా, లేదంటే ఎవరైనా కిడ్నాప్ చేశారా, ఇలాంటి సందేహాలని నివృత్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నారు అక్కడ పోలీసులు. కానీ ఇవాళకి కూడా క్లూ లభించలే. కాకపోతే సీన్ రీకన్స్ట్రక్షన్లో కొత్తగా తెర మీదకి వచ్చిందంటే టెంపుల్. మరి ఆ టెంపుల్ దగ్గరికి ఆ కుక్క
ఎందుకు వచ్చింది, మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు కూడా టెంపుల్ దగ్గరికి వెళ్ళిందంట. అంటే ఆ టెంపుల్ దగ్గరికి జాహ్నవి పెంపుడు కుక్క రెండు వెళ్ళాయి అనేటువంటి ఒక నిర్ధారణకి వాళ్ళు వస్తున్నారు. ఆ కోణం నుంచి ఆలోచిస్తున్నారు. మరి టెంపుల్ దగ్గరికి ఎవరన్నా తీసుకొచ్చారా జాహ్నవిని, లేదంటే వాళ్ళకై జాహ్నవి పాటికి జాహ్నవి వచ్చిందా అనేది కూడా సందేహం. ఎందుకంటే తిరిగి వచ్చినటువంటి పెంపుడు కుక్క టెంపుల్ చుట్టూ తిరుగుతుందంట వచ్చిన తర్వాత, రిటర్న్ వచ్చిన తర్వాత 3వ రోజు. కాకపోతే ఇప్పుడు ఆ పెంపుడు కుక్క చనిపోయింది. ఆ చనిపోయినటువంటి దానికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాల్సి ఉంది. వైజాగ్ పంపించారు, తూని నుంచి వైజాగ్ పంపించారు. వైజాగ్లో అక్కడ ఫోరెన్సిక్ ల్యాబ్ ఉంది. ఆ ఫోరెన్సిక్ ల్యాబ్లో ఈ మొత్తం పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అన్నింటిని కూడా చెక్ చేసిన తర్వాత ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాల్సి ఉంది. ఇంకా టైం పడుతుంది. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే కనుక నెక్స్ట్ ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ అనేది ఇంకొక లెవెల్కి వెళ్తుంది. ఎందుకనంటే ఆల్రెడీ తిరిగి వచ్చినటువంటి పెంపుడు కుక్కకి గాయాలు ఉన్నాయి. ఆ గాయాలని బేస్ చేసుకొని ఎవరన్నా కొట్టారా, లేదంటే ఇదే ఆ ఫెన్సింగ్ దాటేటప్పుడు గాయపడిందా, లేదంటే ఏమన్నా అడవి మృగాలు, అడవికి సంబంధించిన జంతువులు ఏమైనా దాడి చేసాయా, ఇది బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవేళ అక్కడ ఫారెస్ట్లో రేస్ కుక్కలు అంటే అడవి కుక్కలు, అలాగే అడవి పందులు, దాంతోపాటు ఇవి కూడా ఉంటాయంట, చిరుతలు కూడా ఉంటాయి అని చెప్పి ఇప్పుడు అనుమానిస్తున్నారు. చిరుతలు జనరల్గా ఎప్పుడు కూడా చిరుతలు కనిపించలేదట అక్కడ, బట్ చిరుతలు కూడా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే కొండ చిలువలు ఇలాంటివన్నీ ఉంటాయి. కాకపోతే పెంపుడు కుక్క మీద దాడి చేసినవి ఏ జంతువు అయి ఉంటుంది అనే దాని మీద ఒక అభిప్రాయానికి రావడానికి మాత్రం పోస్ట్ మార్టం రిపోర్ట్ పనికొస్తుంది. ఒకవేళ ఈ ఫారెస్ట్లో తిరిగేటువంటి జంతువులు కానీ, లేదంటే కొండ చిలువలు కానీ ఇలాంటివి కనుక ఒకవేళ జాహ్నవిని దాడి చేసి తీసుకెళ్ళిపోతే అప్పుడు ఈ పెంపుడు కుక్క వాటిపైన ఫైట్ చేసినప్పుడు ఆ పడినటువంటి గాయాలు ఏదైతే ఉన్నాయో ఆ గాయాలను బేస్ చేసుకొని దాని మీద దాడి చేసింది ఏవి రేస్ కుక్కలా, లేదంటే నక్కల, లేదంటే చిరుత, ఏదనేది బయటకు వచ్చే అవకాశం ఉంది. అదొక ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. ఇప్పటికైతే సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఈ సీన్ రీకన్స్ట్రక్షన్లో బయటపడినటువంటిది ఒక దేవాలయం ఎపిసోడ్. ఈ దేవాలయం ఎపిసోడ్ అనేది ఇప్పుడు కొంత ఇన్వెస్టిగేషన్లో ఒక స్టెప్ అనుకోవచ్చు. మరి ఆ దేవాలయం దగ్గరికి ఎందుకు తిరిగి వచ్చిన తర్వాత పెంపుడు కుక్క వెళ్ళింది అంటే, దేవాలయం దగ్గరికి ఎవరైనా తీసుకొచ్చి ఆ దేవాలయం నుంచి తీసుకెళ్ళిపోయారా అనేటువంటి కోణం ఇప్పుడు కొత్తగా వినిపిస్తుంది. సో మొత్తం మీద సీన్ రీకన్స్ట్రక్షన్లో వాళ్ళకి లభించింది అది. ఇప్పటి వరకు అనేక రకాలుగా వాళ్ళు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అక్కడ కొన్ని డాల్స్ని పెట్టారు, జాహ్నవిని పోలినటువంటి డాల్స్, దాంట్లో మాంసం పెట్టారు. ఒకవేళ అడవి జంతువులు ఏమైనా వస్తాయేమో ఐడెంటిఫై చేయొచ్చని ఇట్లా రకరకాల మెథడ్స్ని ఉపయోగిస్తున్నారు పోలీసులు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి క్లూ లభించలేదు. ఇప్పటికీ బతికి వస్తుంది తన కుమార్తె అనేటువంటి ఒక ఆశతోటి తల్లి తండ్రి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వాళ్ళు ఎదురు చూస్తున్నట్టు కనుక మళ్ళీ ప్రాణాలతో కనుక తిరిగి వస్తే జాహ్నవి ఇదొక మిరాకిల్ అని చెప్పేసి అనుకోవచ్చు. పోలీసులు అయితే ఒక నిర్ధారణకు రావడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఎక్కడా కూడా వాళ్ళు నిర్లక్ష్యం కానీ, లేదంటే విశ్రాంతి తీసుకోవడం కానీ లేదు. అన్ని రకాల కోణాల నుంచి అన్వేషిస్తూ ఉన్నారు. బట్ వాళ్ళకి మాత్రం పర్టికులర్గా క్లూ అయితే లభించట్లేదు. కానీ కొన్ని రకాల అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలని నివృత్తి చేసుకుంటూ దర్యాప్తుని కొనసాగిస్తున్నారు. థ్యాంక్ యూ.